ద్వారా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకంగా నల్లబెల్లి మండల ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, దాంతో పాటుగా మన శాసనసభ్యులు దొద్ది మాధవరెడ్డి గారి యొక్క పని విధానం ఎట్లుందో, ముఖ్యంగా నల్లబెల్లి మండలం పైన కానీ నర్సంపేట నియోజకవర్గం పైన కానీ తను ఎందుకు కక్ష తీసుకుంటున్నాడో, ఎందుకు ప్రజలను, గ్రామాలను, చిన్న చిన్న పల్లెలను, అదేవిధంగా లంబాడ గిరిజనులు ఉండేటువంటి తండాలను టార్గెట్ చేసి వాటి అభివృద్ధికి గత ప్రభుత్వము, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయల నిధులు టెండర్లు కంప్లీట్ అయ్యి ప్రారంభించినటువంటి పనులను రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని రద్దు చేయించాడు. మిగిలిన పనులు పురోగతినటువంటి పనులు కూడా రద్దు చేయాలని చెప్పి ఇటీవల అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. చివరిగా వ్రాతపూర్వకంగా కూడా లెటర్ కూడా పెట్టడం అనేది దుర్మార్గం. ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి నియోజకవర్గ ప్రజలను సమానంగా చూడడంతో పాటుగా అభివృద్ధి కోసం వచ్చినటువంటి నిధుల పురోగతిని సమీక్షించి త్వరితగతిన పూర్తి చేసేటువంటి లక్ష్యం చేసుకుని పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యే కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాయి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిన అనేటువంటి ఒక అక్కస్తో ఆ పనులను ప్రజలకు గుర్తుకు రాకుండా ఉండడం కోసము పక్షపూరితంగా, కుట్రపూరితంగా నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి రోడ్లను తన యొక్క వైఖరి వల్ల ఇవాళ రద్దుకు కుట్ర చేశాడు. కొన్ని రద్దు చేయించిండు, ఇంక కొన్ని రద్దు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా రాసేవేమీ లేదు, ఆయన వ్రాతపూర్వకంగానే ఫిర్యాదు చేస్తా ఉన్నాడు, ఈ పనులు రద్దు చేయాలి అని. రద్దు చేయని అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ. రద్దు చేయని అధికారులను ట్రాన్స్ఫర్లు చేపిస్తూ ఉన్నారు. ఇది రూల్కు విరుద్ధము, ఇది ప్రొసీజర్లో భాగం కాదు, ఇది రాంగ్ పోతుంది, రేపు ఇది పద్ధతి కాదు అని చెప్పినప్పుడు కూడా అధికారులను దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా మన నియోజకవర్గంలో ముఖ్యంగా ట్రైబల్ తండాలకు, లంబాడ తండాలకు సంబంధించిన రోడ్లు ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే పద్ధతి కింద నేను గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఒప్పించి ఈ నియోజకవర్గంలో ప్రతి తండాకు, ప్రతి మారుమూల పల్లెకు కనెక్టివిటీ రోడ్స్ మాకు 100% కావాలని ప్రతిపాదించిన ప్రతి పనిని కూడా నేను మంజూరు తీసుకొచ్చాను. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు అగ్రిమెంట్ అయి టెండర్లు అయి పురోగతి ఉన్నాయి, కొన్ని ఎంతవరకు కంప్లీట్ అయినాయి, కొన్ని మెటల్ పోసి ఆపేసింది, కొన్ని పనులు టెండర్లకు వెయిటింగ్లో ఉన్నాయి. ఈ అన్ని రకాల పనులు రద్దు చేయాలని చెప్పి ఇలా పగబట్టి దొద్ది మాధవరెడ్డి గారు నియోజకవర్గ ప్రజలపైన తను కక్ష తెచ్చుకుంటున్నారు. ఇవాళ అడుగుతున్నాం మేము, ఈ నియోజకవర్గ బాధ్యుడి కదాను, గతంలో నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలకు దగ్గరికి వచ్చింది కదా. 2 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి మీరు తెచ్చిన నిధులేంటి, మీరు రద్దు చేయించినటువంటి నిధులేంటి, మీరు రద్దు చేయించినటువంటి, తిరిగి వెనక్కి పంపినటువంటి, దుర్వినియోగం చేసినటువంటి, మీరు అడ్డుకున్నటువంటి అభివృద్ధి కోట్లలో మరి ఆ నిధులు ఎందుకు రద్దయినాయో, ఎంత రద్దు చేసిందో, మీరు తెచ్చిన నిధులు ఎన్నో మీరు ఒక్కనాడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి దమ్ము లేనటువంటి శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వారి మందిమాగాలు, వారి అడుగులకు మడుగులకు తేవాలి. చిన్న చిన్న నాయకులతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇప్పిస్తా ఉన్నారు. ఎవరు దమ్ముంటే, నేను ఎమ్మెల్యేగా చేసిన కదా,
నేను తెచ్చిన నిధులే కదా, నా రిలేటెడ్ సబ్జెక్టే కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు, అధికారం ఉన్నారు కదా, మీరు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. నలవెల్లు వంకర బుద్ధి వంకర మాటలు వద్దు. సీదా ఏం ప్రశ్నిస్తున్నామో ప్రశ్న డిబేట్ కాకుండా సమాధానం చెప్పాలి ఈ ప్రాంత ప్రజలకు. గతంలోనే జీవో నంబర్ 260 ద్వారా ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధుల్లో 34,50,00,000 రూపాయల నిధులను, 25 రోడ్లను, 50 గ్రామాలకు తండాలకు కనెక్టివిటీ ఇచ్చేటువంటి రోడ్లను గతంలో రద్దు చేసిండు. లిటర్ పెట్టి టెండర్లైన పనులు, పురోగతున్న పనులు ఎక్కడెక్కడ వదిలేసి రద్దు చేసి తన యొక్క వ్యక్తిగత ఏజెన్సీ, తన సంస్థ, తన టెండర్ సంస్థ అయినటువంటి వాళ్ళ సంస్థకు వచ్చేటువంటి విధంగా తను పనులను మళ్ళీ తిరిగి టెండర్లు పిలిపించుకొని టెండర్లు దక్కించుకొని తను పనులు చేసుకుంటున్నాడు. తన బిల్లులు మాత్రం వచ్చినాయి కదా. మళ్ళీ ఇప్పుడు మన మండలంతో పాటు కొన్ని నెక్కొండ మండలంలో ఉన్నటువంటి జీవో 242 లేటెస్ట్ 242 జీవో ద్వారా వచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్ళీ రద్దు చేయాలనేటువంటి దాని మీద ఇవాళ దాదాపుగా 13 రోడ్లు, 26 విలేల కనెక్టివిటీ, 17,69,00,000 నిధులను మళ్ళీ రద్దు చేయాలని చెప్పి ఇలా ట్రైబల్ డిపార్ట్మెంట్ను నానా ఇబ్బందులు పెడుతున్నాడు మన శాసనసభ్యులు.